హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో పాటు ప్రిజమ్ అకాడమీ నుంచి భరత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి ఎడ్యుకేషన్ గురించి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఎట్లా ఉంటారంటే కోచింగ్ తీసుకోకుండా కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని మనం క్రాక్ చేయొచ్చు అనుకుంటూ ఉంటారు. సో అలా కోచింగ్ తీసుకోకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని క్రాక్ చేయొచ్చా అండి? కొంచెం కష్టం అండి. స్టూడెంట్ హైలీ సెల్ఫ్ మోటివేటెడ్ అయితే కనుక అది ఏదో ఛాన్సెస్ ఒకరిద్దరు ఉంటారు అంతే. 1000లో ఒకరిద్దరు ఉంటారు, 100లో కాదండి. 1000లో ఒక 5-10 మందే ఉన్నారు. అలాంటప్పుడు ఇప్పుడు ఆన్లైన్ కోచింగ్, ఇంతకుముందు ఆన్లైన్ కోచింగ్ అవైలబుల్ లేదు. ఇప్పుడు ఆన్లైన్ కోచింగ్ అవైలబుల్ ఉన్న మంచి ర్యాంక్స్ మరి అందరికి ఎందుకు రావట్లేదు? సో లేదు, అట్లా ఒక మెంటర్ ఉండాలి, టీచర్ ఉండాలి, పర్టికులర్ అబ్జర్వేషన్ ఉంటుంది. ఫిజికల్గా ఆఫ్లైన్ క్లాస్ అటెండ్ చేసినప్పుడు అది పాసిబుల్ అవుతుంది. సో ఇంట్లో అయినా వాళ్ళకి మానిటర్ చేసే వాళ్ళు ఉండాలి. ఒకవేళ ఓన్గా చదువుకుంటే ఏమవుతుందంటే డ్రాప్ అవుతుంది ఇంట్రెస్ట్. కొన్ని టఫ్ టాపిక్స్ వచ్చినప్పుడు సడన్గా ఇంట్రెస్ట్ డ్రాప్ అవుతుంది, క్లోజ్ చేసేసి వేరే దానికి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ బ్యాక్ రావడానికి టైం పడుతుంది. సింపుల్గా ఇప్పుడు మొబైల్ అన్నారు కదా మీరు, మొబైల్ డిస్ట్రాక్షన్. ఒక్కసారి ఒక చిన్న నోటిఫికేషన్ వస్తే ఒక పర్సన్ ఎప్పుడైనా, మీరైనా నేనైనా ఎవరైనా, మళ్ళీ దానికి క్లింగ్ అవ్వడానికి 25 మినిట్స్ తీసుకుంటుంది. 17 to 25 మినిట్స్ రీసెంట్ రీసెర్చ్, పర్సన్ టు పర్సన్. మళ్ళీ అంటే కూర్చుంటారు బుక్ పైన, కానీ రియల్ వర్క్ స్టార్ట్ అయ్యేది 25 మినిట్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఒక డిస్టర్బెన్స్. సో అలాంటప్పుడు ఈ మొబైల్ ఎంత డిస్టర్బెన్స్ చేస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక మెసేజ్, ఒక చిన్న నోటిఫికేషన్, చూడాలనే ఇంట్రెస్ట్, డోపమిన్ రష్ ఏర్పడుతుంది వాళ్ళకి. సో దానివల్ల జరిగేది ఇబ్బంది అది, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. సో అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు కొంతమంది వింటుండ్రు, కొంతమంది మళ్ళీ నెక్స్ట్ డే, ఒక రోజు 2 రోజులు ఓకే, మళ్ళీ థర్డ్ డే దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో దీని నుంచి బయటకు రావాలంటే ఖచ్చితంగా పేరెంట్స్ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఏమనుకుంటూ ఉంటారంటే, టాపర్ లాగే నేను చదివా, టాపర్ లాగే నేను ప్రాక్టీస్ చేశా, టాపర్ లాగే నేను కూడా మాక్ టెస్టులు రాసా, కానీ వాడికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి, ఎక్కడ లోపం ఉంది, టాపర్కి ఏమైనా అద్భుత శక్తులు ఉన్నాయా అనుకుంటూ ఉంటారు. సో ఏముంటుందండి టాపర్స్లో బేసిక్గా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటండి? టాపర్ అయినా, నార్మల్ స్టూడెంట్ అయినా, యావరేజ్ స్టూడెంట్ అయినా, ఎవరైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెన్సీ. 95% కన్సిస్టెన్సీ, 5% టాలెంట్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అని మేము నమ్ముతాం. 95% కన్సిస్టెన్సీ, డైలీ రొటీన్గా వర్క్ని బుక్ ముంగట పెట్టుకొని వర్క్ చేస్తూనే ఉండాలి. 5% టాలెంట్ ఉన్నా సరే, 95% కన్సిస్టెన్సీ ఉన్న స్టూడెంట్ 95% టాలెంట్ ఉండి 5% కన్సిస్టెన్సీ ఉన్న స్టూడెంట్ బీట్ చేయగలరు. సో ఇక్కడ మెయిన్గా గుమ్మడికాయ అంత కన్సిస్టెన్సీ ఉండాలి, ఆవగింజంత టాలెంట్ ఉంటే చాలు, సరిపోతుంది. బస్ బాగా చెప్పారు మీరు. సో అది ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ ఎవరికి ఇక్కడ రాసిపెట్టి లేదు నేను డాక్టర్ అవుతా, నేను ఇంజనీర్ అవుతా అని. వీళ్ళు ఎలా హార్డ్ వర్క్ చేస్తారో విత్ స్మార్ట్ అప్లికేషన్స్ ఏవైతే తీసుకొని వాళ్ళు మొబైల్ని నిజంగా ఎంతసేపు వాడితే వాళ్ళ సక్సెస్కి యూజ్ అవుతుంది. మొబైల్ని యూజ్ చేయొచ్చు. వీఆర్ నాట్ అగెయిన్స్ట్ టెక్నాలజీ, బట్ టెక్నాలజీ మొత్తం కాదు. వీళ్ళ మదర్ ఫుడ్ ఉంది 3 hours వండుతుంది, 3 hours తింటామా మనం? 3 minutes or 10 minutes లోపల తింటాం. మొబైల్ కూడా అంతే. సో ఇట్స్ లైక్ టెక్నాలజీ. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ డిఫరెన్సెస్ చెప్పమంటే, మదర్స్ మిల్క్, బాటిల్డ్ మిల్క్ ఉన్న డిఫరెన్స్. మదర్స్ మిల్క్ ఈజ్ ఆల్వేస్ మదర్స్ మిల్క్, బాటిల్డ్ మిల్క్ ఈజ్ ఆల్వేస్ బాటిల్డ్ మిల్క్, బట్ బోత్ ఆర్ మిల్క్. అది చూస్తున్నాం. కానీ ఏది వీళ్ళని హెల్దీగా ఉంచుతుంది, ఏది ఫ్యూచర్లో రోగాలు రాకుండా ఉంచుతుంది? ఫస్ట్ 3 years ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు హెల్దీగా ఉంటారు. సో అట్లనే ఆన్లైన్, ఆఫ్లైన్ కూడా. ఆన్లైన్లో సక్సెస్ ఉంది, దాన్ని ఎంతవరకు ఎట్లా యూజ్ చేసుకుంటే ఉంది అనేది ఇంపార్టెంట్. సో ఆఫ్లైన్ బేస్ తోటి ఆన్లైన్ ఒక 1-2 hours అటాచ్మెంట్ తీసుకుంటే వాళ్ళు బెటర్ అవుతారు. సో నీట్ రిజల్ట్స్ కోసం చాలా మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటండి? ఇంతకుముందు చెప్పినట్టే ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసారు, రిజల్ట్స్ ఆర్ అబౌట్ టు కమ్. సో అది ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. సో మీరు ఏం రాశారు ఆల్రెడీ, పేపర్ కీ కూడా వచ్చేసింది, కరెక్షన్ చేసుకున్నారు. సపోజ్ మీరు 300-350 బిలో ఉంటే, రియల్లీ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ డూయింగ్ MBBS ఆర్ యు ఆర్ డూయింగ్ అబౌట్ అదర్ కోర్సెస్ లైక్ మనకి నీట్ కాకుండా BDS ఉంది, నెక్స్ట్ ఆయుర్వేదిక్ ఉంది, హోమియోపతి ఉంది, న్యాచురోపతి ఉంది. మీ మార్క్స్కి ఆ ర్యాంక్ వస్తుంది అనుకుంటే ఓకే, రాకపోతే డ్రాప్ తీసుకొని నెక్స్ట్ ఇమ్మీడియట్ లాంగ్ టర్మ్కి ప్లాన్ చేసుకోండి. లేదు మీరు పేరెంట్స్ ఫోర్స్ తోటి ఈ MBBS సైడ్ వస్తున్నారు, నీట్ సైడ్ చూశారు ఇంతకుముందు అనుకుంటే కనుక స్టాప్ ఇట్ అండ్ ఎక్స్ప్లోర్ ఇట్ అండ్ ఫైండ్ అవుట్ మీకు బెస్ట్ ఏంటి, మీకు ఏది సూటబుల్ అవుతుంది, ఆ కోర్స్లోకి వెళ్ళండి. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.